కామిక్ టైమింగ్ కూడా బ్యూటిఫుల్ ఉంది బాబుది. డాన్స్ సూపర్ అసలు. శ్రీలీలకి పోటీ అయితే అసలు లేదు. అండ్ బాబు గారు అయితే అసలు ఎప్పుడు చూడలేని డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్. అది మనకు తెలియదు కదా. డెఫినెట్లీ అయితే హిట్. యా గ్యారంటీ. దారం సక్సెస్ అయింది. గుంటూరు కారం బ్రో, గుంటూరు కారం ఫుల్ ఘాటు. శ్రీలీల నువ్వేనా హాటు? నిజంగా చెప్తున్నా బ్రో, పులిహోరల టేస్ట్ రావాలంటే మిక్స్ చేయండి లెమన్. మ్యూజిక్ తో కుమ్మేశాడు తమను. కోకో కోలా పెప్సీ మా శ్రీలీల చాలా సెక్సీ బ్రో. నిరుద్యోగులకి కావాలి జాబు. హిట్ కొట్టాడు మహేష్ బాబు. నిజంగా చెప్తున్నాను బ్రో, ఇందులో ఒక సాంగ్ ఉంది. సాంగ్ కోసం మూవీ 10 సార్లు చూడొచ్చు బ్రో. సాంగ్ కోసమే నిజంగా అయితే ఆ కుర్చీని మడత పెట్టి నిజంగా ఆ సాంగ్ అయితే మూవీకి నిజంగా చాలా హైలైట్. శ్రీలీల గారి పర్ఫార్మెన్స్, మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఒకరు స్వీట్ ఇంకొకరు హాట్. మీనాక్షి అంటే మీనాక్షి పాన్ లెక్కనే, మీనాక్షి పాన్ లానే ఉంది. శ్రీలీల అయితే నిజంగా డాన్స్ కొరియోగ్రాఫర్ నాకు తెలిసి శేఖర్ మాస్టర్ అనుకుంటా. అబ్బాబ్బాబ్బాబ్బా అన్నా పేకలా ఉంటది జోకరు. కొరియోగ్రాఫర్ అంటే శేఖర్. నిజంగా కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ శేఖర్ గారు అయితే మహేష్ బాబుని ఇంతవరకు మనము ఈ టైప్ లో డాన్స్ చేయడం కానీ ఇంతవరకు చూడలే బ్రో. మహేష్ బాబుని శ్రీలీల కాంబినేషన్ కిర్రాక్ బ్రో. శ్రీలీల డాన్స్ మహేష్ బాబు బ్రో. మా మమ్మీ ఇంట్లో పెడితే గొడ్డు కారం బ్రో. నేను మా ఇంట్లో మా అమ్మ పెడితే గొడ్డు కారం. ఇప్పుడే చూసి వచ్చా గుంటూరు కారం. రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు తెలియని వాళ్ళు లేరు మెసిరి. ఫ్యామిలీ మది. నిజంగా ఆ సాంగ్ అయితే వింటే అట్లనే మైండ్ లో కూర్చుండిపోయింది. ప్రతి ఒక్క చైర్ థియేటర్ లా అన్ని ఫోల్డ్ అయిపోయినాయి. కుర్చీలు అన్ని మడతబడ్డాయి. అది వేరే లెవెల్. ఎవడైతే ఫ్లాప్ అన్నాడు ఆడు కొత్త ర్యాంప్ ఆడిపోయింది భయ్యో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నుంచి ఈ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీస్ లో మాస్ కాదు, క్లాస్ కాదు, స్ట్రాంగ్ కాదు, కరిష్మా కాదు, ఆల్మోస్ట్ ఎమోషనల్. ప్రపంచానికి అమ్మ దేవుడని ప్రపంచానికి చాటి చెప్పాడు. స్నేహంగా అమ్మ దేవుడని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఎమోషనల్ చూపించాడు మేడం. మామూలు ఘాట్ ఉంటుంది అని వెళ్ళని కానీ ఎమోషనల్ చూపించాడు మేడం. డాన్స్ అసలు కొత్త మహేష్ బాబుని చూసాం మేడం. ఒక స్టెప్ కొత్త మహేష్ బాబుని చూసామా? అసలు ఈ గుంటూరు గారం తిట్టాలి. కొత్త మహేష్ బాబు చూసాం. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కొత్త మహేష్ బాబు వచ్చాడు మేడం. కుర్చీ మడత పెట్టి కొట్టాడు మేడం. మామూలుగా కొట్టలేదు. అక్కడ పండుగ కొడితే ఆల్రెడీ నాకు ఎమోషనల్ తో నింపేస్తాడు మేడం. ఇంకా నాకు మండలి ఏమీ లేదు. ఆల్రెడీ లోపల కారమంతా నిండిపోయింది. గుంటూరు కారమంతా నిండేశాను. మీరు అలా ఎక్కడ మనం చూస్తారా? ఎలా టైంలోనైతే మేడం పూర్ణకాలు మామూలుగా లేదు. కృష్ణ గారు మళ్ళీ థియేటర్కి వచ్చినట్టుంది మేడం. ఆ సీన్ చూస్తుంటే అసలు మహేష్ బాబు అసలు ఈ విధంగా ఉంటారు చాలా మేడం. చాలా స్వామి ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తామని కళ్ళలో కూడా ఇచ్చలేదు. మహేష్ బాబుని కొత్త ప్రపంచంలో కొత్త విధంగా మనకు పరిచయం చేశాడు. రేటింగ్ ఎంత ఇచ్చినా తక్కువ మేడం. అలాంటి సినిమా ప్రపంచంలో అమ్మకు మించిన దైవం లేదని ప్రపంచానికి చాటి చెప్పాడు. డైలాగ్ చూస్తేనే చెప్తాడు మేడం. ఈ విధంగా నేను మాస్ ఎక్కి ఫస్ట్ మాస్ ఎక్కించాడు, తర్వాత క్లాస్ ఎక్కించాడు, తర్వాత ఎమోషనల్ ఇచ్చాడు. నాకు కామెడీ టైమింగ్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే అన్బిలీవబుల్.
అన్బిలీవబుల్, సూపర్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. డైలాగ్స్ త్రివిక్రమ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి కానీ మార్కేం లేదన్న, అంత సిగ్నిఫికెంట్ మార్కేం పడలేదు త్రివిక్రమ్. ఓకే చూడొచ్చు అంతే సినిమా. శ్రీలీల యాక్టింగ్ బాగుంది, డాన్స్ కూడా బాగుంది, మహేష్ బాబు డాన్స్ కూడా బాగుంది. ఓవరాల్ సినిమా ఎలా ఉందంట? సినిమా యావరేజ్, చూడొచ్చు, వన్ టైం వాచ్. నార్మల్ ఆడియన్స్ నచ్చుద్దా? నార్మల్ ఆడియన్స్ కా లాగ్ అనిపిస్తుంది అన్న. కామెడీ ఉందా మరి మూవీలో? కామెడీ పర్వాలేదు, ఓకేగానే వెళ్ళింది. హైలైట్స్ అంటే మ్యూజిక్ ఇంకా డాన్స్ అంతే. ఓవరాల్ గా సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా మరి? సంక్రాంతి విన్నర్ అంత కాకపోవచ్చు, బట్ మహేష్ కోసం అయితే ఫ్యాన్స్ ఆబ్వియస్లీ పాపులర్ చేస్తారు. త్రివిక్రమ్ మహేష్ బాబుని మోహన్ చేయాలి అంటారు. సారీ నేను ఐ హావ్ టు టేక్. ఓకే బాగుంది. బాబు చాలా బాగున్నారు, శ్రీలీల డాన్స్ చాలా బాగుంది, మహేష్ బాబు యాజ్ యూజువల్ లవర్ బాయ్ ఉన్నారు. హైలైట్స్ అంటే డాన్స్, మహేష్ బాబు యాక్టింగ్ అంతే. ఫైట్స్ కూడా బాగున్నాయి. సినిమా బాగాలేదని టాక్ వస్తుంది, దాని గురించి మరి అంత ఫ్లాప్ అనేది చెప్పలేము, బట్ ఓకే. సంక్రాంతి బరిలో నిలుస్తుందని. సినిమా అయితే యావరేజ్. రమ్యకృష్ణ మహేష్ బాబు స్క్రీనింగ్ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ ఎలా ఉంటుంది? మదర్ సెంటిమెంట్ బాగుంది. ఎప్పుడైనా అమ్మాయి గెలిచిద్ది అని చెప్పి కొడుకు నిరూపించాడు అంతే. మదర్ సెంటిమెంట్ అండ్ రమ్యకృష్ణ గారు వీళ్ళిద్దరు కాంబో ఎలా అనిపించింది? ఇద్దరు మంచి ఎక్స్పీరియన్స్ గల యాక్టర్స్, ఇద్దరు యాక్ట్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రకాష్ రాజ్ గారు, జయరామ్ రవి గారు వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్, వాళ్ళందరూ సెకండరీ. వెన్నెల్ కిషోర్ చాలా బాగా చేశారు. బ్రహ్మానందం గారిని చూసిన తర్వాత మళ్ళీ వెన్నెల్ కిషోర్ ఒక కమెడియన్ గా మంచి లైఫ్ ఉండిద్దని అనిపిస్తుంది. ఆయన చాలా బాగా చేశాడు. సినిమా అయితే డిసప్పాయింట్ చేసింది అంటారు అందరూ. దాని మీద మీ ఒపీనియన్? నేను ఫ్యాన్ కాబట్టి సినిమా బాగుందని చెప్తాను. మహేష్ బాబు సూపర్ గ్లామర్ గా ఉన్నారు. ఒక్కడితో ఎలా ఉన్నారో అప్పుడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. డైరెక్షన్ ఎలా అనిపించింది? త్రివిక్రమ్ అంత మార్కేం కనిపించలేదండి, మామూలుగానే ఉంది. పిల్లలకి ఏంటంటే సాలారు, కేజీఎఫ్ ఎలివేషన్స్ అన్ని చూసి ఇవి ఎక్కట్లేదు పిల్లలకి. మదర్ సెంటిమెంట్ ఒకటే వర్కౌట్ అయింది. మరి ఆ తప్పు ఎవరిది? డైరెక్టర్ అంటారా, పిల్లలది అంటారా? సినిమా ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ ది తప్పు. అలా అంత వైలెన్స్ అవసరం లేదు కదా, అది. థ్యాంక్ యూ సార్. 2000 రూపాయలు టికెట్ పెట్టారు, చూడొచ్చు. ఓన్లీ వన్ మ్యాన్ షో. చెప్పడానికి ఏమి లేవు బ్రో, ఓన్లీ వన్ మ్యాన్ షో. మహేష్ బాబు కోసం, గురూజీ కోసం మీరు మెంటల్ ఎక్కించిపోవచ్చు, అర్థమైందా? ఓన్లీ మహేష్ బాబు కోసం మూవీ చూడొచ్చు. నేను కూడా వచ్చినప్పుడు బాధపడ్డా, 400 పెట్టి అవసరమా అది అని. ఒక్కసారి చూసాక అర్థమైంది. జస్ట్ మహేష్ బాబు లుక్ కోసం, డైలాగ్ వర్షన్ కోసం, డాన్స్ కోసం పెట్టచ్చు బ్రో. నువ్వు 2000 రూపాయలు డాన్స్ కోసం పెట్టచ్చు అంతే. ఓన్లీ డాన్స్ కోసం మహేష్ బాబు 2000 పెట్టచ్చు. అది అలా టికెట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా 10-15 షోకి అంతే బ్రో.